దేశ విదేశీ విషయాలను బాగా పరిశీలిస్తూ భవిష్యత్తు అంచనాలని దాదాపు 90 నుంచి 95% ఖచ్చితంగా ఊహిస్తూ ట్విట్టర్ జ్యోతిష్యులు కాని జ్యోతిష్యులు అరవింద్ గారు కొన్ని వ్యాఖ్యలు రాశారు. ఫిబ్రవరి మార్చ్ 2026లో కొన్ని భవిష్యత్తు అంచనాలు ఆయన చాలా సార్లు ఈ విధంగా చెప్పారు. ఇరాన్ రెజిమ్ ప్రస్తుత నాయకత్వం పడిపోతుంది, అమెరికా సానుభూతి ఉన్న కొత్త లీడర్షిప్ ఒక వర్గం ఫ్యాక్షన్ వస్తుంది అని. యుఎస్ డిఫాక్టో ఇరాన్ ఆయిల్ ఫ్లో అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని కంట్రోల్ చేస్తుంది వెనిజులా ఆయిల్ లాగా అని. వెనిజులా లాగే అమెరికా ఇరాన్లోని ఇన్సైడర్స్ లోపల వ్యక్తుల సహాయంతో తీవ్రవాద నాయకుల్ని తొలగించి తమకు అనుకూలమైన లీడర్లను తీసుకువస్తుంది అని ఆయన అంచనా వేశారు. ఇక అనంత కృష్ణన్ పక్షిరాజన్ వంటి కొంతమంది వామపక్ష మేధావులు ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటన చూసి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. పాకిస్తాన్ గెలిచిందని, ట్రంప్ ఓటమిని ఒప్పుకున్నారని, భారత్ ని పక్కకు పెట్టి వారు వాదిస్తున్నారు. అసలు విషయం ఏమిటో వివరించే ముందు ఒకసారి ఆలోచించండి. గత 10 ఏళ్లలో రష్యా ఉక్రెయిన్ ఎన్నిసార్లు కాల్పుల విరమణ ప్రకటించాయి? కనీసం 30 సార్లు. మరి యుద్ధం ఆగిపోయిందా? లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంది. పాకిస్తాన్ కి సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం ఉంది. సౌదీ ఏమో పాక్ సైన్యాన్ని యుద్ధ భూమిలోకి దింపాలని చూస్తుంది. అదే జరిగితే పాక్ ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ కు అది చావు దెబ్బ అవుతుంది.